మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఎన్నికల ప్రచారం 11వ వార్డులో కాంగ్రెస్ హోరు ప్రచార జోరు ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గడప గడపకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ పానుకోటి సోమేశ్వరరావును అధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ 11వ వార్డు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వార్డులో అనేక సమస్యలు నెలకొన్నాయని ఆమె పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని అడ్డంకులు వచ్చినా నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు పెద్దలు మన ముఖ్యంగా 11వ వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా స్టేజ్కి పైన ఉన్న మీ అభ్యర్థుడు డాక్టర్ సోమేశ్వరరావు గారికి, మరి వారి సతీమణి సరస్వతి గారికి నమస్కారం. మరి మీ అందరికీ తెలుసు, ఇక్కడ తోరూరులో టౌన్లో వాళ్ళ కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి మీ అందరికీ తెలుసు. డాక్టర్ సోమేశ్వరరావు గారు, మరి వాళ్ళ వైఫ్ సరస్వతి గారు, మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మెడికల్ సర్వీస్ అయితే తను చేస్తుంటుంది తన సోఫార్ లైఫ్లో. మరి ఎవరైతే నాన్ లోకలు, ఇంట్లో ఉంటాడు, లోకల్ ఉండడు అని చెప్తున్నారో అదంతా కూడా అబద్ధం. మీ అందరికీ తెలుసు, దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా అడ్డుకోవాలి. ఎందుకంటే మీ రాజకీయం ఏంటంటే 40 ఏళ్ల నుంచి కూడా, అంటే 4 శతాబ్దాల నుంచి కూడా అదే కుటుంబానికి రాజకీయం ఒప్పజెప్తే ఇక్కడ కౌన్సిలర్గానో లేకపోతే ఏదో ఒక పదవి అనుభవించారు వాళ్ళ కుటుంబం. మరి అలాంటప్పుడు ఇక్కడ నేను డాక్టర్ గారు మీకు అందరికీ సుపరిచితం, చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. నేనైతే ఇక్కడ మొత్తం పర్యటన చేసిన ప్రతి ప్లేస్లో కూడా చాలా బాధలు చూశాను. రోడ్లు బాగాలేవు, కరెంటు స్తంభాలు సరిగా లేవు, నీటి ప్రాబ్లం ఉంది, ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ చూసిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళు ఏం చేశారు, మీకు ఏం బాగు చేశారు, ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పాత బాట పట్టకుండా ఒక అవకాశం మన సార్కి వచ్చింది కాబట్టి డాక్టర్ సోమేశ్వరరావు గారిని గెలిపించి మీకు ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయో ఆ పనులన్నీ బరాబర్ చేయించుకోవాలి. మేమే అందుబాటులో ఉంటాం, సార్ అందుబాటులో ఉండరు అనేది అబద్ధం. వాళ్ళు ఏమి చేయలేక ఒక నింద వేయాలని అదొకటి ప్రచారం చేస్తున్నారు. మీరు దాన్ని గమనించండి. పార్టీ కార్యాలయం ఇక్కడ స్టార్ట్ చేస్తామని సార్ చెప్పారు. ఒక వ్యక్తిని నియమిస్తానని చెప్పారు. నేను చెప్తున్నా, ఒక వ్యక్తి కాదు, మేమే రోజు వచ్చిపోతాం. ఈరోజు 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పానుకోటి సోమేశ్వరరావు గారి ఎన్నికల ప్రచారానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు ప్రచారం రావడం జరిగింది. ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు అక్కడున్న వార్డు ప్రజలు పాల్గొని ఈసారి అన్ని విత్రడాలు అయినాయి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ బుజ్జగించడం జరిగింది. అధిష్టానం ఏదైతే చెప్పారో అది విని మా పార్టీ నుంచి అందరూ విత్డ్రా అవ్వడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నుంచి 16కు 16 మంది అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము. ఈ యొక్క చైర్మన్ సీట్ను కూడా ప్రస్తుతం చేసుకుంటున్నాం. ఎందుకంటే మా అభివృద్ధి అనే మా ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే ఝాన్సీ రెడ్డి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి, వీరన్నీ చేసిన పనులను ప్రజలు పట్టం కడతారనే నమ్మకం ఉంది. ఆ వైపు ప్రజలు కూడా అద్భుతమైన స్పందన ఉంది. ఎక్కడ చూసినా జనాలు, ఏ వాడపోయినా చూసిన జనాలు ఉన్నారు. వాళ్ళు అంతకుముందు పార్టీలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ భూ కబ్జాలు చేసిన వాళ్ళే, 1కి 3 సార్లు గెలిచిన వాళ్ళే. వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా పేరు ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా తెల్లటి పేపర్ వాళ్ళే వచ్చారు. అందరూ సోమేశ్వరరావు, తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్నాను. మరి నామినేషన్ వేసి ప్రచారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా దినదినం కూడా ప్రజల నుంచి నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలు చెప్తున్నారు. నాకు భారీ మెజార్టీతో గెలుస్తా అనేటువంటి భావన వచ్చింది. ఎందుకంటే గతంలో ఒకే ప్రభుత్వం, ఒకే కుటుంబం
దాదాపు 4 దశాబ్దాల నుంచి ఏదో ఒక పదవిలో కొనసాగుతూ మరి 11వ వార్డు అంటే తొర్రూరులో ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే పాత తొర్రూరు గ్రామం ఈ 11 వార్డులోనే ఉంది, కానీ అభివృద్ధికి మాత్రం ఆవిడ దూరంలో ఉంది. ఎట్లాంటి మంచి రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఒక పటిష్టమైనటువంటి విద్యుత్ దీపాలు కూడా లేవు. గట్టిగా చీకటి ఉంది. ఏ వార్డులో చూసినా కూడా మోకాటి బంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మరి ఇంతకుముందు గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేసిండ్రు అనేది చాలా ప్రశ్నార్థకం. సరే, వారిని విమర్శించి లాభం లేదు. పూర్తి స్థాయిలో నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి చేస్తానని వారికి చెప్పడం, ప్రతి ఒక్కరికి అర్హులకు కూడా నేను పెన్షన్స్ శాంక్షన్ చేయించి కృషి చేస్తానని తెలియజేస్తున్నా. ఇంకా ప్రజలకు ఏ రకమైన ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకే పరంగా కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉండి మరి నేను వారికి సేవలు అందిస్తా. ఎవరో ఒకరు దుష్ప్రచారం ఇప్పుడే విన్నాను, నేను అందుబాటులో ఉండేనని. నేను ఒక వైద్యునిగా తొర్రూరులో వృత్తి ప్రారంభించి ఒక 5-10 సంవత్సరాలు, అది కూడా నేను సామాజిక సేవా కార్యక్రమాలనే ఉన్నా ఎక్కువ. మరి ఉండే తర్వాత పరంపరలో డైరెక్ట్గా రాజకీయ రంగంలో ప్రవేశించడం జరిగింది. నేను 27 సంవత్సరాలు డైరెక్ట్గా రాజకీయ రంగంలో ఉన్నాను. మరి ఎంతోమందిని దాదాపు చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది దాకా నేను కొత్తగా ప్రజాప్రతినిధులను గెలిపించి మరి వారందరికీ కూడా వెంటనేగా ఉన్నా. నేను ప్రజల్లో ఉన్న వ్యక్తిని. అది రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ప్రతి కుటుంబానికి నాకు సన్నిహిత సంబంధం ఉన్నది. ఎవరైనా సమస్య అనే వస్తే ఖచ్చితంగా చెల్లించి నా వంతు కృషి చేసేటువంటి ఆ గుణం నాకున్నది. ఎవరో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళాలంటే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళి ఏం చేసారు, వాళ్ళు ఇంటి చూస్తే తెలుస్తుంది. ఏ అభివృద్ధి చేసి